ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి చిక్కుడుకాయని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 టమాటోస్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మరి ఎక్కువ కూడా పట్టదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త పచ్చిమిరపకాయ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, చూడండి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగాలంటే కాస్త సాల్ట్ని మనము యాడ్ చేసుకోవాలి. కాస్త పసుపు వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఆలోగా మనము ఒక కుక్కర్ తీసుకొనేసేసి అందులోకి ఈ చిక్కుడుకాయలను వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఒక టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొనేసేసి మనము ఒక్క విజిల్ వేయించుకోవాలి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వేయించుకోవాలి. ఈలోగా మనము ఈ టమోటా ఆనియన్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు నీట్గా మెత్తబడే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్నటువంటి ఇందులోకి చిల్లీ పౌడరు, ధనియా పౌడర్ను కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. కారం కూడా పచ్చి వాసన పోతుంది. తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ చిక్కుడుకాయ ముక్కలను వేసుకొనేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మనము కాస్త ఉప్పును యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనము ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని కాస్త యాడ్ చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరిని ఎందుకు యాడ్ చేసుకున్నానంటే కూరకు కాస్త చిక్కదనం వస్తుందనేసి నేను ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల కూరకు మంచి రంగు, టేస్ట్ కూడా వస్తుంది.
ఇది చాలా చాలా బాగుంటుంది, చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా దీనిని ఈ రెసిపీని ట్రై చేయండి. బాయ్ అండి.